హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు నా విలేజ్ వీడియోస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని విషయాలు అనేవి మనకు చెప్పడం జరిగిందనమాట. ఈ వైరస్ అనేది వేగంగా వ్యాప్తి చెందుతుంది కదా, దాని గురించి మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. దాని గురించి నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్. సో టాపిక్కి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు నా ఛానల్ను వీడియోస్ని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా నా ఛానల్లోకి మీరు కొత్తగా వచ్చినట్లయితే క్రింద ఉన్నటువంటి ఎర్ర కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైనకి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్ అస్ అవర్ టాపిక్. వీడియోలో మనం ముందుగా చెప్పుకున్నట్లు మనకు ఈ కర్ఫ్యూ అనేది పెట్టారు కదా, జనతా కర్ఫ్యూ అని. అది మనకి ఈరోజు సాయంత్రానికి అయితే ముగిసిందన్నమాట. దానికి అందరూ సహకరించినందుకు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రం తరపున ఒక ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. పెట్టి దాంట్లో కొన్ని విషయాలు అనేటివి మనకు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ నెల 31వ తేదీ, ఈ నెల లాస్ట్ వరకు మనకు ఈ కర్ఫ్యూ అనేది, అంటే ఈ లాక్డౌన్ అనేది పెట్టడం జరిగిందనమాట. నిత్యావసరాలకు తప్ప మిగిలిన దేనికి ఇళ్ళ నుంచి బయట రావద్దనేసి అయితే మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు ప్రకటించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి మనకు ఈ నిత్యావసర సరుకులు అన్నీ ఈ నెల 29 లోపు ఫ్రీగా ఇస్తామనేసి అయితే మనకు ప్రకటించడం జరిగింది. బియ్యము మరియు కందిపప్పు మిగిలిన అనేటి స్టోర్లో మనకు ఈ నెల 29వ తారీఖున ఫ్రీగా అనేసి ఇస్తారన్నమాట. అంతేకాకుండా మనకు కుటుంబానికి 1000 రూపాయలు అనేది కూడా మనకు ఉచితంగా నిత్యావసరాల కొనుగోలుకు మనకు ఉచితంగా ఇస్తామని అయితే తెలియజేయడం జరిగింది. మనం ఆ న్యూస్ చూసుకున్నట్లయితే ఉచితంగా రేషను ₹1000 అనేసి మనకి ఇక్కడ జరిగింది. అత్యవసర సేవలు మినహా రాష్ట్రంలో అన్నీ బంద్ చేస్తున్నట్లు ఏపీ సీఎం జగన్ గారు అయితే తెలిపారు. ఏ వస్తువును ఏ ధరకు అమ్మాలో కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుందని చెప్పారు. అంతకుమించి ఎక్కువ ధరలకు అమ్మితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కేజీ కందిపప్పు, రేషన్ బియ్యము ఉచితంగా ఇవ్వడంతో పాటు కుటుంబానికి 1000 రూపాయలు ఇస్తారన్నమాట. అటు అత్యవసర సరుకుల కోసం కుటుంబం నుంచి ఒకరికి అనుమతి ఇస్తారన్నమాట. సో మనం న్యూస్ అయితే చూసాం కదా, మనకు అత్యవసర సరుకులు మనకి రేషన్ తీసుకోవడానికి కూడా కుటుంబం నుంచి ఒక్కరినైతే మాత్రమే మనకు అనుమతిస్తారన్నమాట. ఆ ఒక్కరు వెళ్ళేసి రేషన్ తీసుకొని రావచ్చు అన్నమాట. అంతేకాకుండా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఫ్రీగా సరుకులు ఇవ్వడమే కాకుండా ఎక్స్ట్రాగా కేజీ ఎక్స్ట్రా కందిపప్పు అనేది కూడా ఇస్తారంట. అంతేకాకుండా మనకు ఒక కుటుంబానికి నిత్యావసరాల సరుకుల కొనుగోలు కోసం 1000 రూపాయలు అనేది మనకి దాదాపు 9 రోజులు మనకు ఈ లాక్డౌన్ అయితే ఉందన్నమాట మన రాష్ట్రంలో. అందుకనేసి ఒక 1000 రూపాయలు అయితే మనకు కుటుంబానికి ఫ్రీగా ఇస్తారని అయితే మనకి ఇక్కడ సమాచారం ఉంది. సో ఈ నిత్యావసర సరుకులు ధరలు కూడా మనకు ప్రభుత్వమే నిర్ణయిస్తుందంట ఎంత ధరకు అమ్మాలనేసి. అంతకు ఎక్కువ అమ్మితే కూడా మనం కంప్లైంట్ చేయడానికి ఒక నెంబర్ అనేది కూడా మనకి ఇచ్చారు. ఆ ధరలు కూడా రేపు ఎల్లుండి ప్రకటిస్తామని అయితే చెప్పారు. అది వచ్చిన వెంటనే మీకు మళ్ళీ నేను వీడియో రూపంలో తెలియజేస్తాను అనమాట. ఆ నెంబరు మరియు ఆ యొక్క ధరలు నేను వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. సో మనకు ఈ విధంగా అయితే ప్రెస్ మీట్ అనేది కండక్ట్ చేసి మనకు రాష్ట్రం 31 వరకు లాక్డౌన్ చేస్తున్నాము, ప్రతి ఒక్కరూ సహకరించాలనేసి అయితే మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు పేర్కొన్నారనమాట. సో దానికి అనుగుణంగా మనకు 29వ తేదీ కల్లా మనకు రేషన్ అనేది మనకు ఇచ్చేస్తారనమాట. రేషన్తో పాటు కందిపప్పు మిగిలినటువంటి అన్నీ కొనుగోలు చేయడానికి ఈ 1000 రూపాయలు మాత్రానికి మనకు కుటుంబానికి 1000 రూపాయలు ఇస్తామన్నారు కదా, ఆ 1000 రూపాయలు మాత్రానికి ఏప్రిల్ 4వ తేదీ వాలంటీర్ల ద్వారా మనకు అందిస్తారని అయితే మనకు సమాచారం ఉంది. సో కాబట్టి మనకి 9 రోజులు ఇబ్బంది లేకుండా ప్రతి పేదవాడు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మనకు రేషన్ అనేది 29వ తారీఖున కుటుంబంలో నుంచి ఒకరు వెళ్ళి మనకు సరిపోయేటటువంటి రేషను మరియు కందిపప్పు ఇవన్నీ కూడా మనకు ఈ సరుకులన్నీ కూడా మనకు ఫ్రీగా ఇస్తారన్నమాట. ఈ 1000 రూపాయలు డబ్బులు ఇస్తారనేది మాత్రానికి ఏప్రిల్ 4వ తేదీ వాలంటీర్స్ ద్వారా మనకు అందజేస్తారన్నమాట. సో మనము స్టోర్లో కూడా మనం ఫింగర్ ప్రింట్ వేయాల్సిన అవసరం అయితే లేదన్నమాట. ఫింగర్ ప్రింట్ లేకుండా డైరెక్ట్గా ఇంతకు ముందు ఎలాగా మనం రేషన్ అయితే తీసుకుంటా ఉన్నామో అదేవిధంగా మనకు రేషన్ అనేది ఇస్తారన్నమాట. సో ఈ విధంగా అయితే మనకు ఈరోజు సాయంత్రం ప్రెస్ మీట్ అనేది పెట్టి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు ప్రకటించడం జరిగింది. సో మనము ఈ వైరస్ అనేది వేగంగా వ్యాప్తి చెందుతుంది కదా, దానివల్ల మనకి ఈ అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి
మనము ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టాలనేసి అయితే కోరడం జరిగింది. సో మనకి ఈ విధంగా రైసు మరియు సరుకులని 29వ తారీఖున ఫ్రీగా మనకి ఇస్తారనమాట. కుటుంబంలో ఒకరు వెళ్ళి మనకు తీసుకోవచ్చు అన్నమాట. అంతేకాకుండా ఈ 1000 రూపాయలు అనేది ఏప్రిల్ 4వ తేదీ వాలంటీర్స్ ద్వారా మనకు అందిస్తారని అయితే సమాచారం. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ అనేది చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోను షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి తెలియజేయండి. మీ బంధువులకు, మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఈ న్యూస్ అనేది తెలియజేయండి. అంతేకాకుండా నా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా నా వీడియోలను ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. ఎందుకంటే నేను గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏ చిన్న న్యూస్ అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను ఫ్రెండ్స్. సో దయచేసి అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి, నా వీడియోస్ని ఎక్కువగా చూడండి. అంతేకాకుండా నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి.